హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి లెసన్ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓకే పిల్లలు, ఒక ఊర్లో 4 ఆవులు ఉన్నాయి. ఈ 4 ఆవులు చాలా క్లోజ్గా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. 4 ఆవులు కలిసినప్పుడు ఎప్పుడు కొట్లాడుకోవు, చాలా ప్రేమగా ఉంటాయి, నవ్వుకుంటూ చక్కగా సరదాగా ఉంటాయి. పిల్లలు, కొంతమంది ఫ్రెండ్స్ 4 కలిసి ఒక చోటు ఉంటే తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఆర్చుకోవడం, అలా చాలా గొడవలు చేసుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ 4 ఆవులు ఎంత ప్రేమగా ఉంటాయో పిల్లలు, కలిసి ఆడుకుంటాయి, కలిసి తింటాయి, కలిసి నడుస్తూ ఉంటాయి. నిజంగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఉంటే ఆ సంతోషమే వేరు కదా. ఇలా సంతోషంగా గడుపుతున్నప్పుడు ఒక పెద్ద చెట్లున్న ఒక పెద్ద అడవి దగ్గర ఇవి 4 కలిసి మంచిగా గడ్డి తింటా ఉంటే ఒక పెద్ద లయన్ వచ్చింది. పిల్లలు, అమ్మో లయన్ అంటే మీకు భయమా పిల్లలు? అవును కదా. ఎందుకు లయన్ అంటే అంత భయం అంటే, లయన్ ఏం చేస్తుంది పిల్లలు? చంపేస్తుంది, తినేస్తుంది, మనుషుల్ని తింటుంది, యానిమల్స్ని తింటుంది. అసలు లయన్ను చూస్తే భయం వేసిపోతుంది, అంత పెద్దగా ఉంటుంది. దాని పళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి కదా. అయితే ఈ లయన్ వెనక నుంచి వచ్చి గమనిస్తూ ఉంది, ఈ కౌస్ని నేను ఎట్లయినా సరే చంపేయాలి. ఈరోజు ఈ కౌని తింటా, రేపు దాన్ని, ఎల్లుండి దీన్ని, ఆ తర్వాత రోజు దీన్ని, ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినేస్తానని ప్లాన్లు వేసేసుకొని ఈ కౌస్ దగ్గరికి మెల్లగా వస్తుంది. పిల్లలు, ఈ ఆవులు దాన్ని గమనించుకోకుండా మంచిగా తింటా ఉన్నాయి. అప్పుడు మెల్లగా ఆ ఆవుల దగ్గరకు ఈ లయన్ వస్తుండేసరికి ఒక ఆవుకు అర్థమైపోయింది, హే అటు చూడండి, అటు చూడండి, లయన్ వస్తుంది, లయన్ వస్తుంది అనేసరికి మిగిలిన ఆవులన్నీ అలర్ట్ అయిపోయి 4 ఒకటే చోటు ఉన్నాయి కనుక అన్నీ కలిసి లయన్ మీద పడి అటాక్ చేస్తూ ఉంటాయి. మమ్మల్ని అంటావా నువ్వు? మేము ఎంతమంది ఉన్నామో తెలుసా? మేము 4 మెంబర్స్ ఉన్నాం. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వు తింటే తినొచ్చు, నువ్వు డేంజరస్ యానిమల్ అయితే అయి ఉండొచ్చు, కానీ మమ్మల్ని నువ్వేం చేయలేవు, ఎందుకంటే మేమందరం కలిసి నీ మీద పడి నిన్ను చంపేస్తాం అని బెదిరించేసరికి, అమ్మో వద్దు 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 అని భయం వేసిన లయన్ అక్కడ నుండి పారిపోయింది. పిల్లలు, నిజంగా ఈ 4 ఆవులు కలిసి ఉన్నాయి కాబట్టి ఎంత పెద్ద లయన్ వచ్చినా వీటిని ఏమీ చేయలేకపోయింది. అప్పుడు పారిపోయి ఒక మూలకు వెళ్ళిన లయన్ ఆలోచిస్తుంది, అవును ఇవి ఆవులు కదా, వీటిని నేను తినేయాలి కదా, ఎందుకు తినలేకపోయినబ్బా అని ఆలోచిస్తుంటే లయన్కి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, ఒక్క ఆవు సెపరేట్గా ఉంటే నేను తినేసేయచ్చు, కానీ 4 ఆవులు కలిసినాయి కాబట్టి దీన్ని పట్టుకునేసరికి మిగిలిన వచ్చి నా మీద పడవచ్చు. కానీ నేను ఒక మంచి టైం చూస్తా. ఆ టైం ఎలా ఉండాలంటే ఒక్కొక్కటి సెపరేట్గా ఉండాలి, దూరం దూరం ఉండాలి, అప్పుడు చూస్తుంది వీటి సంగతి అని అనుకొని ప్లాన్ చేస్తూ ఉంది. పిల్లలు, ప్రతిరోజు చెట్ల సందుల్లో నుంచి ఎక్కడ దొరుకుతాయా ఈ ఆవులని గమనిస్తూ ఉంది. పాపం ఎంత ప్రేమగా ఉన్న ఈ 4 ఆవుల్లోకి ఎందుకో తేడాలు వచ్చేసాయి. వెంటనే ఒకటొకటి మాట్లాడుకోవడం మానేసింది, అలిగాయి, ముఖం తిప్పుకున్నాయి. నీ దోస్తు కచ్చి అని ఒకటి వెళ్ళిపోయింది, నువ్వే కచ్చి అయితే నేను కూడా కచ్చి అని ఇటు వెళ్ళిపోయింది. అలా 4 ఆవులు ఫైటింగ్ చేసుకొని వాళ్ళల్లో వాళ్ళకే పడక ఒక్కొక్కటి దూరం దూరంగా ఉండటం మొదలుపెట్టాయి. ఇప్పుడు లయన్కి రైట్ టైం అర్థమైపోయింది. లయన్కు మెల్లగా వెళ్ళింది. పిల్లలు, ఇప్పుడు ఇందాకైతే 4 ఉన్నాయి, కలిసి ఉన్నాయి కాబట్టి నా మీద పడ్డాయి, ఇప్పుడు ఒక్కటే ఉంది, ఏం చేస్తుంది చూస్తా అని మెల్లగా వెళ్ళి ఫస్ట్ కౌ దగ్గరికి వెళ్ళింది. పిల్లలు, అది సీరియస్గా గడ్డి తింటుంది. పిల్లలు, వెనక నుంచి వచ్చి లయను ఆ కౌ మీద పడి దాన్ని పట్టుకొని చంపేసి తినేసేసింది. పిల్లలు, అయ్యా ఎంత సాడ్ కదా పిల్లలు. అది ఒక్కటే ఉండటం వల్ల చచ్చిపోయింది. 2 రోజులైన తర్వాత దాన్ని చంపేసింది, ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని చంపేసింది, ఆ తర్వాత 4th దాన్ని కూడా చంపేసింది. అయ్యో పిల్లలు, అన్నీ కలిసినప్పుడు ఒక్కటి కూడా చంపలేకపోయింది, కానీ అవన్నీ విడిపోయినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చంపేసుకొని తినేసింది. అంటే ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? కలిసి ఉంటే స్ట్రాంగ్గా ఉంటాం, ఒంటరిగా ఉంటే
ఉంటే వీక్గా ఉంటాం. అందుకే మనం నలుగురితో కలిసి ఉండాలి. ఎప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఒంటరిగా ఉండటానికి ఎప్పుడు ఇష్టపడకూడదు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉంటే సాతానుగాడు మనల్ని పట్టుకొని ఆ లయన్ ఎట్లయితే ఆవుల మీద పడిందో అలా అపవాది మన మీద కూడా పడిపోతాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన పేరు డేవిడ్. డేవిడ్ అనే ఈ గొప్ప రాజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకరోజు యుద్ధం చేయాల్సిన టైం వచ్చింది. సహజంగా ఆ టైంలో అందరూ రాజులు యుద్ధంలో ఉంటారు. అంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేస్తారు. కానీ ఆసారి మాత్రం ఎందుకో దావీదు బద్దకించి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ తన సైన్యాన్ని, సైన్యాధిపతులను పంపించాడు. ఆ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ అరే మీరు వెళ్ళి యుద్ధం చేయండిరా అని పంపించాడు. పిల్లలు, ఇంకా రాజు ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఆ ప్యాలెస్లోనే ఉండి పడుకోకూడని టైంలో పడుకున్నాడు. ఈవినింగ్ టైంలో ఎవరన్నా పడుకుంటారా? ఈ రాజు ఈవినింగ్ టైంలో పడుకొని అలాగే సాయంత్రం అయ్యేసరికి డాబా మీదకి వెళ్ళి అలా తిరుగుదాం సరదాగా అని అనుకొని పైకి వెళ్ళాడు. పిల్లలు, అలా చూస్తున్నప్పుడు చూడకూడని ఒక సంగతి దావీదుకు కనిపించింది. మనం ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు మీద కొన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా. అవి చూడకూడని బొమ్మలు ఉన్నప్పుడు మనం అలాగే చూస్తుంటే సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు? పట్టేసుకుంటాడు. దావీదు రాజు మిద్దె మీద ఉండి అలా తిరుగుతున్నప్పుడు ఒక బ్యాడ్ థింగ్ అతను చూశాడు. పిల్లలు, చూసినప్పుడు వెంటనే ఇది రాంగ్ అనిపించినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని ముఖం తిప్పేసుకోవాల్సిన దావీదు అలా చూస్తూ ఉండిపోయాడు. అలా చూడటం వల్ల ఏం జరిగిందో తెలుసా? అపవాది అంటే సాతాను అనుకున్నాడు, వీడు నా దోస్తు, వీడు నా ఫ్రెండ్, ఏది చూడకూడదో అదే చూస్తున్నాడు కాబట్టి వీడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పి దావీదులో ప్రవేశించి పాపం చేసేలాగా దావీదును ఎంకరేజ్ చేశాడు. చెల్లి, తమ్ముడు, ఏదైనా చూడకూడదని తెలిసినప్పుడు, ఏదైనా చేయకూడదని తెలిసినప్పుడు మనం అక్కడే ఉంటే, అదే పని చేస్తే సాతాను మన దగ్గరకు కూడా వచ్చి మనం ఆ తప్పును చేసేలాగా చేస్తాడు. ఇందాక చూశాడు, తర్వాత పాపం చేయించాడు. మనం కూడా సిన్నుని చూసామనుకోండి, పాపము చేసేలాగా సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. అయ్యో, దావీదు యుద్ధానికి వెళ్ళుంటే ఈ తప్పు చేసేవాడు కాదు పిల్లలు. కానీ ఆ యుద్ధానికి వెళ్ళకుండా లేజీగా ఉండటం వల్ల దావీదు పాపాన్ని చూశాడు. దానివల్ల సాతాను లోపలికి ప్రవేశించి దావీదు హృదయంలో పాపం చేసేలాగా ఆలోచనలు ఇచ్చాడు. అందుకు దావీదు నిజంగానే సాతానుకు లోబడిపోయాడు, పాపం చేసేసాడు. ఈ పాపాన్ని ఎట్లయినా కప్పుకోవాలనుకున్నాడు. పిల్లలు, అప్పుడప్పుడు బ్యాడ్ పనులు చేస్తుంటే మమ్మీ కొడతదని, డాడీ కొడతారని, టీచర్స్ కొట్టేస్తారని వాళ్ళ నుంచి తప్పించుకోవడం కొరకు ఇది కప్పేసి నేను కాదు మా ఫ్రెండ్ లేకపోతే వాళ్ళు లేకపోతే వీళ్ళని ఎవరో ఒకరి మీద నెట్టేసి ఆ తప్పుని ఎలా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తామో, పిల్లలు, దావీదు కూడా తన తప్పును కవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు. పిల్లలు, ఎన్ని ప్లాన్లో వేశాడు కానీ ఒక్కటి కూడా వర్కౌట్ కాకపోవడం వల్ల ఎవరి మీద అయితే ఆ తప్పు నెట్టేయాలని అనుకున్నాడో ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ వ్యక్తిని చంపేసి ఆ పాపాన్ని కప్పేసేసానని అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు ఊరుకుంటాడా? అందుకే దేవుడు నాతాను అనే ఒక ప్రవక్తను పంపించాడు. నాతాను ఎప్పుడైతే డేవిడ్ దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో ఒక సంగతి జరిగింది అని ఒక స్టోరీ చెప్పాడు. అప్పుడు దావీదుకు ఎంత కోపం వచ్చిందో వెంటనే అన్నాడు, అయితే ఆ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించండి అని గట్టిగా దావీదు అనేసరికి అప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, అయితే అతను ఎవరో కాదు నువ్వే అన్నాడు. పిల్లలు, ఆ మాట ఎప్పుడైతే డేవిడ్ విన్నాడో, అమ్మో దేవునికి నేను చేసిన పాపం తెలిసిపోయిందా, ఇప్పుడు నేను ఎట్లా అని చాలా కంగారు పడి తర్వాత దేవుని సన్నిధిలో సారీ ప్రభువా నేను తప్పు చేసేసానని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చి తన తప్పులు ఒప్పుకుంటాడు. పిల్లలు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం తెలుసా?
దావీదు రాజు యుద్ధంలో అందరితో ఉండుంటే ఈ పాపంలో పడిపోయేవాడు కాదు. కానీ దావీదు లేజీగా ఉండటం వల్ల యుద్ధంలోకి వెళ్ళనందుకు దావీదు పాపంలో పడిపోయాడు. ఒంటరిగా ఉన్నందుకు సాతాను దావీదును పట్టేసుకున్నాడు. ఈ ఆవులు చూసారా, అందరూ కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ ఒక్క ఆవు ఒంటరిగా ఉండటం వల్ల ఎలా సింహం నోట్లోకి వెళ్ళిపోయిందో. ఎనీహౌ దావీదు తప్పు చేశానని తెలుసుకొని దేవుని దగ్గర సారీ చెప్పి తన తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందాడు. మరి మన జీవితంలో కూడా ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని పట్టుకుంటాడు. అందుకని ఎవ్వరూ లేని ప్లేసులు ఎత్తుక్కొని ఫోన్లు పట్టుకొని మూలకెళ్ళి చూడకూడని బ్యాడ్ వీడియోస్ చూస్తున్నావా? మమ్మీ డాడీ ఇంట్లో లేనప్పుడు టీవీ ఆన్ చేసి నువ్వేం చూస్తున్నావు, నువ్వు ఏ బొమ్మలు చూస్తున్నావు, నువ్వేం వీడియోలు చూస్తున్నావు, ఇంట్లో కానీ స్కూల్లో కానీ నువ్వు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావంటే దర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అమ్మో డేంజర్ అని మనం ఇప్పుడే తెలుసుకోవాలి. పిల్లలు సాతాను చేతుల్లో పడకుండా ఉండాలంటే మనం ఒంటరిగా అస్సలు ఉండకూడదు. ఓకేనా చిల్డ్రన్? అంతేకాదు సీక్రెట్గా ఒంటరిగా మనము దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా దూరం వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చున్నావంటే సాతాన్ని దగ్గరకు వచ్చి నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. అందుకని వాడికి దొరకకుండా ఉండాలి అంటే మనం అందరితో కలిసి ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా మనం యేసయ్యతో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. యేసయ్యతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు సాతాన్ మన జోలికి రాలేడు. కాబట్టి చెల్లి తమ్ముడు ఈ రోజు నుంచి యేసయ్యతో యేసయ్య బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేయడానికి మనందరం జాగ్రత్త పడదామా? ఓకే రైట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం వాటిని ఏం చేయలేకపోయింది, కానీ ఒక్కటే ఆవు ఉన్నప్పుడు సింహం దాని మీద పడి తినేసింది. దావీదు జీవితంలో కూడా అందరితో యుద్ధానికి వెళ్ళుంటే దావీదు పాపంలో పడేవాడు కాదేమో, కానీ ఒంటరిగా ఉండటం వల్ల అపవాది చేతుల్లో చిక్కుకుపోయాడు. ప్రభువా, మా జీవితంలో కూడా అందరితో కలిసిమెలిసి ఉండే కృప మాకు ఇవ్వండి. ఒంటరిగా ఉంటే అపవాది మమ్మల్ని చూస్తాడని, మమ్మల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడని మీరు మాట్లాడారు. ఈ రోజు నుంచి అపవాది చేతుల్లో చిక్కుకొని పోకుండా మమ్మల్ని కాపాడండి. మీతో మీ బిడ్డలతో కలిసి జీవించేవారిగా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రభువా, ఈ కిడ్స్ స్టోరీ టైం వింటున్న ప్రతి చెల్లి తమ్మును దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? రైట్. యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. మరోసారి నేర్చుకుందామా? యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యాకోబు 4:7. జేమ్స్ 4:7. Okay children, God bless you. Bye.